ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. సో, ఈ వీడియో చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో, నేను రెగ్యులర్‌గా రా అండ్ స్మాక్ డౌన్స్ హైలైట్స్ వీడియో లేట్ చేయను. సో, ఈరోజు చాలా లేట్ అయిపోయింది. సో, దానికి మీ అందరికీ సారీ. అండ్ ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో, మనకి నిన్న ట్రిపుల్ హెచ్ రా అనేది చాలా ఎపిక్‌గా ఉంటదని, వేరే లెవెల్‌లో ఉంటదని మన ట్రిపుల్ హెచ్ చెప్పిండు. కానీ రా చూస్తే అంతేం లేదు. సో, జస్ట్ నార్మల్‌గానే అనిపించింది. కొన్ని సెగ్మెంట్‌లు అనిపించింది. బ్రాన్ బ్రేకర్ సెగ్మెంట్ అనిపించింది. సో, అంతకు మించి ఏం లేదన్నమాట. ఎపిక్ అన్నాడు గానీ, సో, ఆ ఎపిక్‌లో సగం గూడా లేదు ఈరోజు జరిగిన రా షో. సో, ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన రియో వస్తారన్నమాట. రియా రిప్లీ అండ్ ఇయో స్కై వీళ్ళిద్దరు వచ్చేస్తారు. సో, వాళ్ళిద్దరొచ్చి ఏమంటారంటే, రియా రిప్లీ వెల్కమ్ టు మండే నైట్ రా అని చెప్పేస్తది. అండ్ దాని తర్వాత మాకు ఛాంపియన్‌షిప్స్ గావాలని చెప్తదన్నమాట. టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్స్. సో, కబుకి వారియర్స్‌ని సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో ఓడించినాం. కానీ మా రివెంజ్ ఇంకా తీరలేదు. సో, చూడండి నా ముక్కు పైన దెబ్బ అలానే ఉంది. సో, మేము రివెంజ్ తీసుకోవాలి. అండ్ మాకు ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్స్ కావాలి అన్నట్టుగా మన రియా రిప్లీ అండ్ ఇయో స్కై చెప్తారు. అంతలోనే అక్కడికి షార్లట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్ ఇద్దరు వచ్చేస్తారన్నమాట. సో, వాళ్ళొచ్చి ఏమంటారంటే, సో, మాకు కూడా ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్స్ కావాలి. మేము ఎప్పుడైతే ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్స్‌ని ఓడిపోయినామో అండ్ అప్పటి నుండి మాకు రీమ్యాచ్ దొరకలేదు. ఎప్పుడైతే మేము ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయినామో అప్పటి నుండి మాకు రీమ్యాచ్ దొరకలేదు. సో, దానికి మేము ఫైట్ జేయాలిప్పుడు. సో, దానికోసం మేము ఫైట్ జేయాలి, మీరు కాదన్నట్టుగా ఈ టైప్‌లో షార్లెట్ అండ్ అలెక్సా బ్లిస్ చెప్తూ ఉంటారు. అండ్ అప్పుడు రియా రిప్లీ అంటదన్నమాట. కొంచెం ఎక్కిరించేస్తదనుకోండి. మీ వల్ల గాదు. ఆల్రెడీ కబుకి వారియర్స్ మిమ్మల్ని ఓడించి మీ దగ్గర నుండి ఛాంపియన్‌షిప్‌ని తీసుకున్నారు. మీ వల్ల గాదు. మీకంటే మేం బెస్ట్. సో, మేము వాళ్ళతో ఫైట్ జేయాలి. అంటే మిమ్మల్ని ఏం డిస్‌రెస్పెక్ట్ చేయట్లేదు. మీరు ఏందో నాకు తెలుసు. కానీ మీరు వాళ్ళని ఎదుర్కోలేరన్నట్టుగా ఈ టైప్‌లో రియా రిప్లీ చెప్తదన్నమాట. అండ్ అప్పుడిక మన షార్లట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్ చెప్తారు. సో, మీరు మాకంటే బెస్ట్ అంటున్నారు గదా! సో, మరి మీరు ప్రూవ్ చేయండి ఈరోజు. ఈరోజు ప్రూవ్ చేయండి అన్నట్టుగా ఈ టైప్‌లో వాళ్ళంటారు. అండ్ వాళ్ళు గూడా యాక్సెప్ట్ చేస్తారు. సో, ఈరోజు ఏందంటే మనకి ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతదన్నమాట మెయిన్ ఈవెంట్‌లో. సో, వాళ్ళు ఛాలెంజ్ చేసినారు. మీరు మాకంటే బెస్ట్ అని ప్రూవ్ చేసుకోండి అని. సో, అందుకని వీళ్ళు గూడా యాక్సెప్ట్ చేసినారు. సో, అందుకోసమే మన రియా రిప్లీ అండ్ ఇయో స్కై వర్సెస్ మన షార్లట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లిస్ మధ్యలో మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ బ్యాక్ స్టేజ్‌లో ఒక చిన్న సెగ్మెంట్ అయితే జరిగింది. మన ఆడమ్ పియర్స్‌కును అండ్ మన పాల్ హేమన్‌కి. సో, మన ఆడమ్ పియర్స్ చెప్తాడన్నమాట. అంటే "నువ్వేనా ఈ ముసుగు మనిషి ఎనకాల ఉన్నది ఎవరు? సో, ఆ ముసుగు మనిషి ఎవరు అన్నట్టుగా ఇదంతా నీ హ్యాండ్ ఓవర్‌లోనే జరుగుతుందన్నట్టుగా" ఈ టైప్‌లో ఆడమ్ పియర్స్ పాల్ హేమన్‌ని అడుగుతాడు. సో, ఇప్పుడు నాకేం తెలవదు. నేను మొన్న గూడా చెప్పినాను. నాకేం తెలవదు. ఆ ముసుగు మనిషికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఆళ్ళెవ్వరో గూడా నాకు తెలవదు. సో, ఇదొక్కటి నాకు తెలవదు. మిగతా విషయాల గురించి నాకు ప్రతి ఒక్కటి తెలుసు. అంటే నేను ఒప్పుకోను. ఇది నా తప్పే అన్నట్టుగా నేను ఒప్పుకోనన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడన్నమాట. సో, ఇంతకుముందు జరిగిన దానికి ప్రతిదీ నాకు తెలుసు. కానీ ఇదొక్కటి మాత్రం నాకు తెలవదన్నట్టుగా ఈ టైప్‌లో అంటాడు. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ బ్రాన్ బ్రేకర్ గురించి మాట్లాడతాడు. సో, తనకి ఛాంపియన్‌షిప్ కావాలి. సో, దాని గురించి మాట్లాడమన్నట్టుగా పాల్ హేమన్ చెప్తాడు. సో, తనని రూమ్‌లోకెళ్ళి మాట్లాడిస్తారన్నమాట. అంటే ఆడమ్ పియర్స్ లాకర్ రూమ్‌లోకెళ్ళి మాట్లాడతారు. అండ్ నెక్స్ట్ మనకి జే ఉసో వర్సెస్ మన ఎలియా నైట్ మధ్యలో లాస్ట్ టైమ్ ఈజ్ నౌ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన జే ఉసో బానే ఫైట్ చేసిండు. స్పియర్‌ల మీద స్పియర్‌లు కొట్టిండు గానీ, బట్ ఏం యూజ్ లేకుండా పోయింది. ఎలియా నైటే ఈ మ్యాచ్‌లో గెలిచిండు రోల్ అప్ ద్వారా. సో, ఆ స్పియర్ కొట్టి ఫ్లాష్ కొడతాడు మన ఎలియా నైట్‌కి. అదే టైంలో ఇక కవర్ చేసే టైంలో జే ఉసోని రోల్ అప్ చేస్తాడు. ఇలా దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని రోల్ అప్ చేస్తాడన్నమాట. సో, దాంతో షోల్డర్ కింద పడిపోతాయి. అండ్ 1, 2, 3 రెఫరీ కౌంట్ చేస్తాడు. ఈ మ్యాచ్‌లో మన ఎలియా నైట్ విన్ అయిపోతాడు. విన్ అవ్వగానే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాడు ఇక ఎలియా నైట్ ఆగకుండా. అండ్ మన జే ఉసో కొంచెం పిచ్చిగా ప్రవర్తిస్తాడు. క్రాష్ ఔట్ అయిపోతాడు. క్రాష్ ఔట్ జే ఉసోని మళ్ళొకసారి చూడనీకి దొరికింది. ఆ ప్రైమ్ బాటిల్‌ని అట్లా పాడేస్తాడు, నూకేస్తాడు. అండ్ ఆ స్టీల్ స్టెప్స్‌ని తీసి పడేస్తాడన్నమాట. కొంచెం విచిత్రంగా బాధతో అండ్ కొంచెం ఫ్రస్ట్రేషన్‌లో కనిపించిండు జే ఉసో మ్యాచ్‌లో ఓడిపోయిన తరువాత. అండ్ మళ్ళీ మనకి జే ఉసోకి ఇంటర్వ్యూ జరుగుతది. సో, ఆ ఇంటర్వ్యూలో ఇంకా కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడిండు. అంటే ఏందంటే మన జే ఉసో ఓడిపోయిండు గదా! దాని గురించి అడిగితే, ఇప్పుడు రోమన్ రీన్స్ షోల్డర్ పైన ఛాంపియన్‌షిప్ ఉంటే బావుంటదంటాడు. బట్ అంటే నా షోల్డర్ మీద ఉంటే బాగుండదా అన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడిండు. మొన్ననేమో అంటే కొన్ని రోజుల ముందు. సో, నేను రోమన్ రీన్స్ చెప్పిందే ఇంటాను. రోమన్ రీన్స్ మాటల్ని తీసుకుంటా అని చెప్పిండు. అండ్ దాని తర్వాత నేను రోమన్ రీన్స్‌ని పట్టించుకోను. రోమన్ రీన్స్ అంటే నేను ఇక నాకు నచ్చిందే చేస్తానన్నట్టు ఈ టైప్‌లో జే ఉసో మాట్లాడిండు. అండ్ ఈ రోజేమో రోమన్ రీన్స్ షోల్డర్ పైనే బాగుంటదా? నా షోల్డర్ పైన అసలు బాగోదా? అన్నట్టుగా ఈ టైప్‌లో మాట్లాడుతుండు. సో, చూస్తూ చూస్తూ ఏమనిపిస్తుందంటే జే ఉసో హీల్ టర్న్ అన్నారు. అండ్ మనకి
ఆ హీల్ టర్న్ అనేది కనిపించలేదు సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్‌లో. బట్ ఈ రోజు మళ్ళీ ఆ హీల్ టర్న్ జరుగుతదన్నట్టుగా మళ్ళీ టీజ్ చేస్తున్నారు. సో, మరి అది ఎప్పుడు చేస్తాడనేది గ్యారంటీగా తెలియదు. బట్ రోమన్ రీన్స్‌కి అండ్ జే ఉసో మధ్యలో ప్రాబ్లమ్ అయితే చూపిస్తున్నారు. సో, చూడాలి మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తదో అనేది. అండ్ నెక్స్ట్ మన రింగ్‌లోకి జడ్జ్‌మెంట్ డే మెంబర్స్ వస్తారనమాట. లివ్ మోర్గన్ రాదు. డామో, ఫిన్, జేడీ అండ్ రక్వెల్ అండ్ రోగ్జెన్ పెరెజ్ వాళ్ళందరూ రింగ్‌లోకి వస్తారనమాట. డామ్ మొదటగా మాట్లాడతాడు. ఏమంటాడంటే, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ జాన్ సినా కదా! సో, తనని నేను ఓడిస్తాను. సో, ఇప్పుడు నేను ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయిపోయినాను. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌ని ఓడిస్తాను కాబట్టి నేను ఒక గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అయిపోయినాను. గ్రేటెస్ట్ ఆఫ్ లూచాడోర్‌ని అండ్ గ్రేటెస్ట్ మిస్టీరియోని అన్నట్టుగా ఈ టైప్‌లో గొప్పగా మాట్లాడుకుంటాడు. అండ్ మీ అందరికీ తెలుసు ఇదంతా నా ఒక్కడి వల్లనే కాలేదు. ఈ మ్యాచ్‌లో ఏం జరిగిందో మీ అందరూ చూసినారు. ఫిన్ వచ్చినాడు, జేడీ వచ్చినాడు, రోగ్జెన్ వీళ్ళందరూ నాకు హెల్ప్ చేసినారు. అండ్ ఇంకొక మనిషి ఉన్నారు. సో, ఆ మనిషి లేకపోతే ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదన్నట్టుగా డామ్ చెప్తాడు. సో, అంతలోనే లివ్ మోర్గన్‌ని ఇన్వైట్ చేస్తాడు. లివ్ మోర్గన్ కూడా వస్తది. సో, లివ్ మోర్గన్ వచ్చి వెల్కమ్ చేస్తది. అండ్ ఇప్పుడు మేము నడిపిస్తాం ఈ రా షోని. అండ్ జాన్ సీనా ఏమంటాడు? యూ క్యాన్ సీ మీ అంటాడు కదా! సో, ఇప్పుడు నేనొచ్చింది జాన్ సీనానే చూడలేకపోయిండన్నట్టుగా ఈ టైప్‌లో ఎక్కిరించేస్తారు. సో, ఆల్రెడీ మ్యాచ్ ఓడిపోయిండు. అయిపోయింది. మళ్ళీ జాన్ సీనా పేరు తీడుస్తుడు అవసరమా? అసలకే ఆ మ్యాచ్ ఏం బాలేదని ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్‌లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు పుల్లబెట్టేసినారు. గెలుకుతున్నారన్నమాట. జాన్ సీనా ఓడిపోయిండు అది ఇది అన్నట్టుగా. అండ్ దాని తర్వాత లివ్ ఏమంటదంటే, సో కొందరు అనుకుంటున్నారు జడ్జ్‌మెంట్ డే చాలా వీక్ అయిందని. సో, జడ్జ్‌మెంట్ డే పనయిపోయిందని. అండ్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏం చాంపియన్‌షిప్ కనిపిస్తలేదు. గోల్డ్ ఏం కనిపిస్తలేదు. కానీ ఇప్పుడు లివ్ మోర్గన్ వచ్చేసింది. లివ్ మోర్గన్ వచ్చేసింది. సో, మేము ఏదైతే కోల్పోయినామో, ఏదైతే మా దగ్గర ఉండేనో ప్రతి ఒక్కటి మేము సంపాదించుకుంటాం. మళ్ళీ జడ్జ్‌మెంట్ డేలోకి అన్నీ వస్తాయన్నట్టుగా ఈ టైప్‌లో లివ్ మోర్గన్ చెప్తది. అండ్ మేము ఈ మండే నైట్ రాని నడిపిస్తామన్నట్టుగా లివ్ మోర్గన్ చెప్తది. అండ్ ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అనేది అయిపోతది. అండ్ నెక్స్ట్ వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ నీకు దొరికింది. న్యూ డే వర్సెస్ ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీ మధ్యలో. సో, ఈ మ్యాచ్ కొంచెం అనిపించింది. అండ్ ఎక్కువ సేపు కూడా వచ్చింది ఈ మ్యాచ్. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన ఏజే స్టైల్స్ అండ్ డ్రాగన్ లీయే విన్ అయినారు. అండ్ దాని తర్వాత మన విజన్ టీమ్ వచ్చినారు. మన పాల్ హెమన్, లోగన్ పాల్, బ్రాన్సన్ రీడ్, బ్రాన్ బ్రేకర్. సో, వాళ్ళందరూ రింగ్‌లో వచ్చినారు. మన బ్రాక్ లెస్నర్ రాలేదు. అండ్ మన పాల్ హెమన్ అంటే తనని తను ఇంట్రొడ్యూస్ చేసుకొని వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడతాడు. బ్రాన్ బ్రేకర్ గురించి, బ్రాన్సన్ రీడ్ గురించి, లోగన్ పాల్ గురించి, బ్రాక్ లెస్నర్ గురించి, ఆయన డ్రూ మ్యాకెంటైర్ గురించి వీళ్ళందరి గురించి గొప్పగా మాట్లాడతాడు. వార్ గేమ్స్‌లో మేము గెలిచినాం అన్నట్టుగా. అండ్ దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ ఒక సాలిడ్ ప్రోమో కట్ చేస్తాడు. అనిపించింది. అండ్ ఏమంటాడంటే సీఎం పంక్‌ని టార్గెట్ చేస్తాడు. సీఎం పంక్ ఒక బెస్ట్ రెజ్లర్ అనుకున్నాను. అంటే ఒక గొప్ప సూపర్ స్టార్ అనుకున్నాను. కానీ నేను సీఎం పంక్‌ని ఓడించినాను. సీఎం పంక్‌ని ఓడించడం ఇంత ఈజీయా? నేను అనుకున్నాను సీఎం పంక్‌ని ఓడించాలంటే చాలా కష్టమైన పని అని. బట్ చాలా సింపుల్‌గా చేసేసినాను. అండ్ ఇప్పుడు చూడండి నాకు మ్యాచ్ ఉంది. అంటే నేను సీఎం పంక్‌ని పిన్ చేసి ఓడించినాను. సీఎం పంక్‌ని పిన్ చేసి ఓడించినాను. అండ్ అంటే ఇప్పుడు నాకు ఆ ఛాంపియన్‌షిప్ కావాలి. అండ్ మాకు ఇప్పుడు జనవరి 1 ఎపిసోడ్‌లో మా మధ్యలో మ్యాచ్ జరగబోతుంది. అండ్ అప్పుడు మామూలుగా ఉండదు. ఇంత ఈజీగా ఏముండదు. అప్పుడు చూసుకుంటాను. అండ్ నేను అప్పుడు చూసుకుంటానండి. ఈ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో నా లైఫ్‌ని ఎండ్ చేద్దామని సీఎం పంక్ చూసిండు. అక్కడ నేను ఆ జనవరి 1 ఎపిసోడ్‌లో నేను సీఎం పంక్‌ని ఎండ్ చేస్తాను. అండ్ నేను ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తానన్నట్టుగా ఈ టైప్‌లో బ్రాన్ బ్రేకర్ ఒక సాలిడ్ ప్రోమో కట్ చేస్తాడు. ఒక టైప్‌లో వార్నింగ్ అనుకోండి. అండ్ సీఎం పంక్‌ని ఓడించడం ఇంత ఈజీ అని అనుకోలేదు. సీఎం పంక్‌ని కొంచెం ఎక్కిరించేసిండు. సో, ఇదన్నమాట మన బ్రాన్ బ్రేకర్ చెప్పింది. సో, నెక్స్ట్ ఇయర్‌లో అంటే జనవరి స్టార్టింగ్ రాలోనే మనకి మ్యాచ్ జరగబోతుంది వీళ్ళ మధ్య. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ రెస్సల్‌మేనియాలో జరుగుతదన్నారు గదా! సో, మరి రెస్సల్‌మేనియాలో ఏం ప్లాన్ చేస్తారు? అంటే ఇప్పుడు మ్యాచ్ పెట్టినంత మాత్రాన గెలుస్తారని కాదు. మేబీ చెప్పలేం. ఏదైనా జరగొచ్చు అనిపిస్తుంది. సో, చూద్దాం. ముందు ముందు ఇంకా చాలా తెలుస్తది. అండ్ నెక్స్ట్ మనకి సోలో సికోవో వర్సెస్ గుంతర్ మధ్యలో లాస్ట్ టైమ్ ఈజ్ నౌ టోర్నమెంట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కొంచెం చీటింగ్ జరుగుతది. సోలో సికోవో చీటింగ్ చేస్తాడు. అండ్ హికులియో కూడా అటాక్ చేస్తాడన్నమాట గుంతర్ పైన. బట్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో విన్ అయింది ఇంకెవరో కాదు ద రింగ్ జనరల్ గుంతర్. అండ్ ఇప్పుడు మనకి ఈ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేసేది ఇంకెవరో కాదు గుంతర్ అండ్ ఎలియా నైట్. అండ్ వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ వస్తారన్నమాట. సో, ఇక్కడే వీళ్ళ మధ్య మ్యాచ్ సెగ్మెంట్ మొత్తం అయిపోతది. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఈవెంట్‌లో రియో అండ్ షార్లెట్ ఫెయిర్ అండ్ అలెక్సా బ్లిస్ మధ్యలో ఒక టాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉండే. బట్ ఈ మ్యాచ్‌లో రిజల్ట్ అనేది రాలేదు.
కబుకి వారియర్స్ అండ్ బెయిలీ లైరా అండ్ లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ ఈ మ్యాచ్ లో ఇన్వాల్వ్ అవుతారన్నమాట. రోగ్జన్ ప్రైజ్ ఇట్లా వస్తారు అండ్ అందుకనే రిజల్ట్ అనేది రాలేదు. వాళ్ళందరూ అటాక్ చేసుకుంటారు అండ్ ఫైనల్ గా ఛాంపియన్షిప్ ని లివ్ మోర్గన్ అండ్ రోగ్జన్ ప్రైజ్ వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. సో క్లియర్ గా స్టేట్మెంట్ పాస్ చేస్తాను, మాకు ఈ ఛాంపియన్షిప్ కావాలి అన్నట్టుగా. సో చూడాలి మ్యాచ్ నెక్స్ట్ రాలో ఏమైనా జరుగుతుందా అనేది. ఇక్కడే ఈ రోజు రా అయిపోయింది, మరి అంత ఏం బాగాలేదు రా, సో యావరేజ్ గానే ఉంది.